2024 ఫిబ్రవరి 11 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, 2023 ఏడాదికి అత్యధిక మరణశిక్షలు ఏ రాష్ట్రంలో విధించారు? చూడండి, 2023 ఏడాదికి సంబంధించి అత్యధికంగా మరణశిక్షలు విధించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో 33 మరణశిక్షలు విధించడం జరిగిందనమాట. చూడండి, చాలా ముఖ్యంగా ఢిల్లీకి చెందినటువంటి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఈ గణాంకాలను వెల్లడించిందనమాట. ఢిల్లీకి చెందినటువంటి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఈ గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం గత 2 దశాబ్దాలలో లేనంతగా 2023లో 561 మంది మరణశిక్షలు ఎదుర్కొంటున్నారని చెప్పింది. 561 మంది మరణశిక్షలు ఎదుర్కొంటూ ఉన్నట్టుగా చెప్పిందనమాట. 2023లో దిగువ కోర్టులు 120 మరణశిక్షలు విధించాయంట. భారతదేశంలో దిగువ కోర్టులు ఉంటాయి కదా, సుప్రీంకోర్టు కాకుండా జిల్లా కోర్టులు, హైకోర్టులు, ఇవన్నీ దిగువ కోర్టులే, ఓకేనా. అటువంటి దిగువ కోర్టులు 120 మరణశిక్షలు విధించినట్టుగా ఈ గణాంకాల్లో మనకు వెల్లడైందనమాట. మొత్తంగా 561 మరణశిక్షలు ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట. అదేవిధంగా దిగువ కోర్టులు విధించినటువంటి మరణ శిక్షలు ఎన్ని అంటే కనుక 120. ఆ విషయాన్ని మనకు వెల్లడించడం జరిగిందనమాట. ఎక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 33 మరణశిక్షలు విధించడం జరిగిందనమాట 2023లో. ఆ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. దిగువ కోర్టులు మాత్రమే మరణశిక్షను విధించాయి, సుప్రీంకోర్టు కాదు. సుప్రీంకోర్టు విధిస్తే ఫైనల్ అదే, వాళ్ళకు మరణశిక్ష విధించేస్తారనమాట. ఈ దిగువ కోర్టుల్లో ఎవరైతే మరణశిక్షలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఏం చేయొచ్చు, సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయొచ్చు అనమాట. రేపు సుప్రీంకోర్టులో వాళ్ళు, ఓకేనా, వాళ్ళ కేసును వేయచ్చు అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, దిగువ కోర్టులు మరణశిక్షలు అంటే కనుక 120 అని గుర్తుపెట్టుకోవాలి. మొత్తంగా ఎంతమంది మరణశిక్షలు ఎదుర్కొంటూ ఉన్నారంటే కనుక 561 మంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అంతేకాదు, ఎక్కువగా మరణశిక్షలు విధించిన వారిలో ఎక్కువగా నేరాలు ఏం కనిపిస్తున్నాయంటే లైంగిక నేరాలు కనిపిస్తూ ఉన్నాయంట. ఎక్కువగా ఏ నేరాలకు సంబంధించి మరణశిక్షలు ఎదుర్కొంటున్నారంటే కనుక లైంగిక నేరాలకు సంబంధించి, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇకపోతే మనందరికీ తెలుసు ఇండియన్ పీనల్ కోడ్, దీని స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు అనేటువంటిది ఒకటి వచ్చింది, ఓకేనా. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లును తీసుకొచ్చారనమాట. ఇందులో ఈ మరణశిక్షకు సంబంధించిన అంశాలు ఇది వరకు 12 ఉండేటనమాట, వాటిని 18కి పెంచారనమాట. అంటే 18 విషయాలలో మరణశిక్షను విధించవచ్చు అనమాట. మరణశిక్షను విధించడానికి ఏ విషయాల్లో మరణశిక్షను విధించవచ్చు, లైంగిక నేరాలు అనేది ఒకటి, అట్లా అనమాట, ఓకేనా. అదేవిధంగా హత్యలు చేయడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లా 18కి పెంచారనమాట. ఇదివరకు 12 ఉండేటనమాట అంశాలు, ఇప్పుడు 12 నుంచి 18కి పెంచారనే విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. దేని ప్రకారం? భారతీయ న్యాయ సంహిత బిల్లు ప్రకారం. సెకండ్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర రివర్ ప్రాజెక్టుకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అందించిన రుణ సాయం ఎంత? చూడండి, బ్రహ్మపుత్ర రివర్ ప్రాజెక్టు, బ్రహ్మపుత్ర నదికి పైన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు అనేటువంటిది 200 మిలియన్ డాలర్లు రుణ సహాయంగా అందించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, కొన్ని బ్యాంకులు ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఉన్న బ్యాంకులు వేటికైనా రుణ సాయం అందించినప్పుడు వాటిపైన కూడా మనకు బిట్లు అడుగుతున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, 200 మిలియన్ డాలర్లు అందించడం జరిగిందనమాట బ్రహ్మపుత్ర రివర్ ప్రాజెక్టు కోసం. ఎవరు? ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు. ఏర్పడిన సంవత్సరం 1966. ఏడీబీ ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్లోని మనీలా. ఏడీబీలో ప్రస్తుత చైర్మన్గా ఎవరున్నారంటే మససుగు అసకావా. బ్రహ్మపుత్ర నది గురించి నోట్ చేసుకోవాలి. బ్రహ్మపుత్ర నది పొడవు 2900 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర నది జన్మస్థలం టిబెట్లోని హిమాలయాలు, ఉత్తర హిమాలయాలలోని కైలాసగిరి పర్వతాల దగ్గర సంయంగ్డంగ్ అనేటువంటి ప్రాంతం వద్ద పుడుతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, హిమాలయాలు నోట్ చేసుకోవాలి.
కైలాసగిరి పర్వతం నోట్ చేసుకోవాలి, సమ్యంగ్ డంగు గుర్తుపెట్టుకోవాలి, టిబెట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పుడుతుందన్నమాట. అక్కడ నుంచి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. టిబెట్ గుండా భారతదేశంలోకి. భారతదేశంలో 2 రాష్ట్రాల్లో ప్రవహిస్తుందన్నమాట. ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్లో, తర్వాత అస్సాంలో, తర్వాత బంగ్లాదేశ్లోకి ప్రవేశించి అక్కడ బంగాళాఖాతంలో కలిసిపోతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లు ఉన్నాయి, అవి కూడా నోట్ చేసుకోవాలి. టిబెట్లో వీటిని యార్లుంగ్ అని, షాంగ్పో అని పిలుస్తారు. యార్లుంగ్ నది, షాంగ్పో నది. అరుణాచల్ ప్రదేశ్లో అయితే దిహంగ్, సియాంగ్, దిహంగ్ నది, సియాంగ్ నది. అస్సాంలో అయితే కనుక దీన్ని సీడాంగ్ అని పిలుస్తారు. బంగ్లాదేశ్లో జమునా నదిగా, మేఘనా నదిగా పిలువబడుతుందన్నమాట. ఎందుకంటే ఈ బ్రహ్మపుత్ర నది పద్మా నదితో కలుస్తుందన్నమాట. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నది అంటారనమాట. ఈ పద్మా నదితో కలుస్తుందన్నమాట. ఓకేనా. ఎంటర్ అయిన వెంటనే దేనిగా పిలువబడుతుంది? జమున. ఈ జమున పోయి పద్మా నదితో కలిసి మేఘనాగా మారుతుంది. కాబట్టి బంగ్లాదేశ్లో జమున, మేఘన అనే పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా చివరగా బంగాళాఖాతంలో అంతమైపోతుంది అన్నమాట. ఇక బ్రహ్మపుత్ర నదిని అస్సాం రాష్ట్ర దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు. సారో ఆఫ్ అస్సాం. ఇదే బ్రహ్మపుత్ర నదిని ఎరుపు నది అంటారు. అస్సాంలో ఎర్ర నేలలు బాగా ఉంటాయన్నమాట. ఆ ఎర్ర నేలల గుండా ప్రవహించి అది ఎరుపు నదిగా మారుతుందన్నమాట. అదేవిధంగా పురుష నామం కలిగిన నది బ్రహ్మపుత్ర నది. మనకు 14 ప్రధాన నదులు ఉంటాయన్నమాట. అందులో ఒకటనమాట బ్రహ్మపుత్ర. కానీ అందులో పురుషనామం కలిగిన నది ఏదంటే కనుక బ్రహ్మపుత్ర అని గుర్తుపెట్టుకోవాలి. ఎరుపు నది అంటారు. అస్సాం దుఃఖదాయని అని కూడా పిలుస్తారు. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క పేర్లు ఉంటాయి. టిబెట్లో షాంగ్పో, యార్లుంగు, అరుణాచల్ ప్రదేశ్లో దిహంగు, సియాంగు, అస్సాంలో సిడాంగు, బంగ్లాదేశ్లో జమున, మేఘన గుర్తుపెట్టుకోవాలి. ఇక బ్రహ్మపుత్ర నదికి గల ఉపనదులు నోట్ చేసుకోండి. మానస్, కపిలదిబంగ్, దిహంగ్. మానస్, కపిలదిబంగ్, దిహంగ్. తీస్టా, లోహిత్, లాసా. తీస్టా, లోహిత్, లాసా. పర్లుంగ్ జాంగ్బో. ధన్సిరి, సుబాన్సిరి, కమెంగ్. ధన్సిరి, సుబాన్సిరి, కమెంగ్. నెక్స్ట్ గదాధర, రైడక్. ఇవి ఉపనదులు అన్నమాట. నోట్ చేసుకుని బాగా చదవండి. అదేవిధంగా అస్సాం రాష్ట్రంలోని గొప్ప గొప్ప పట్టణాలన్నీ ఈ నది ఒడ్డున ఉంటాయి. అస్సాంలోని గౌహతి, అస్సాంలోని దిబ్రూగర్, అస్సాంలోని ధుబ్రీ, అస్సాంలోని జోర్హాట్, ఓకేనా, అస్సాంలోని తేజ్పూర్. ఈ నగరాలు నోట్ చేసుకోవాలి. ఈ నది దగ్గర ధుబ్రీ, గౌహతి, దిబ్రూగర్, జోర్హాట్, తేజ్పూర్ ఇవన్నీ అస్సాంలో ఉంటాయన్నమాట. బంగ్లాదేశ్లోని సిరాజ్గంజ్ కూడా ఈ నది ఒడ్డునే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత ద్వీపం మజులీ. గుర్తుపెట్టుకోవాలి. మజులీ ద్వీపం ఏ నది అంటే బ్రహ్మపుత్ర నది. భారతదేశంలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి బోగీబిల్ రైల్వే వంతెన అన్నమాట. ఇది కూడా బ్రహ్మపుత్ర నదే. గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మపుత్ర నది. అదే ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టాను గంగా, బ్రహ్మపుత్ర 2 నదులు కలిసి ఏర్పాటు చేస్తాయి. గంగా, బ్రహ్మపుత్ర. అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా బ్రహ్మపుత్ర నది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ నది అనమాట. భారతదేశంలో అతి ఎత్తులో ప్రవహిస్తున్నటువంటి నది అనమాట బ్రహ్మపుత్ర నది. ఓకేనా. హిమాలయ నదులు అంటే 3 ఉంటాయి. గంగా, సింధు, బ్రహ్మపుత్ర కూడా హిమాలయ నదే. బ్రహ్మపుత్ర నది ఒక జీవ నది, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అనమాట. ఇది వర్షాధార నది కాదు, జీవ నది అనమాట. ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. థర్డ్ క్వశ్చన్. గంగతిరి ఆవుల కోసం దేశంలోనే తొలి సంరక్షణ కేంద్రాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? గంగతిరి ఆవుల కోసం దేశంలోనే తొలి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్. చూడండి, గంగతిరి జాతి ఆవులు అతి ప్రముఖంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కనిపించేటువంటి జాతి అనమాట. అధిక పాల దిగుబడినిచ్చేటువంటి గొప్ప ఆవు జాతి అనమాట ఈ గంగతిరి ఆవులు. ఈ గంగతిరి ఆవులు అనేటువంటిది గంగానది పరివాహక ప్రాంతంలో, గంగానది ప్రాంతాలలో ఇవి నివసిస్తూ ఉంటాయన్నమాట.
కానీ వీటి యొక్క ఉనికి రోజు రోజుకు తగ్గిపోతూ ఉందన్నమాట. గొప్ప ఆవు జాతి కదా ఇది, దీని యొక్క ఉనికి రోజు రోజుకు బాగా తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట, గంగతిరి ఆవుల కోసం దేశంలోనే మొట్టమొదటి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏ రాష్ట్రం అంటే యూపీ, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. గొప్ప పాల దిగుబడి ఇచ్చే జాతి అనమాట. ఓకేనా? పాలు అనగానే మనందరికీ తెలుసు, శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్ అనమాట. కోడి గుడ్లు, వెండి విప్లవం, సిల్వర్ రెవల్యూషన్ అనమాట. మాంసం, టమోటా, ఎరుపు విప్లవం, రెడ్ రెవల్యూషన్ అనమాట. ఓకేనా? చేపలు, నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ అనమాట. రొయ్యలు, గులాబీ విప్లవం, పింక్ రెవల్యూషన్ అనమాట, పింక్ రెవల్యూషన్. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ఉంది కదా, చమురు, ఇవన్నీ కూడా. ఓకేనా? బ్లాక్ రెవల్యూషన్ అనమాట, బ్లాక్ రెవల్యూషన్, నలుపు విప్లవం. ఎరువులు, ఊదా రంగు విప్లవం, గ్రే రెవల్యూషన్ అనమాట. సుగంధ ద్రవ్యాలు వచ్చేసి గోధుమ రంగు విప్లవం, బ్రౌన్ రెవల్యూషన్. ఇక్కడ పండ్లు, ఫ్రూట్స్ వచ్చేసి పండ్లు వచ్చేసి మనకు ఫేమస్గా బంగారు విప్లవం అన్నమాట, గోల్డ్ రెవల్యూషన్. బంగాళదుంపలు, పొటాటోస్, బంగాళదుంపలు వచ్చేసి గుండ్రటి విప్లవం, రౌండ్ రెవల్యూషన్ అన్నమాట, రౌండ్ రెవల్యూషన్. ఉన్ని వచ్చేసి ఊదా రంగు విప్లవం, వాయిలెట్ రెవల్యూషన్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో చాలా గొప్పవన్నీ కూడా వాటి యొక్క ఉత్పత్తిని పెంచేందుకు ఉద్దేశించిన విప్లవాలు అన్నమాట. ఆహార ధాన్యాలు వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్ అన్నమాట, గ్రీన్ హరిత విప్లవం. అదేవిధంగా పత్తి, కాటన్, పత్తి వచ్చేసి మనకి పత్తి వచ్చేసి సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్, వెండి పీచు విప్లవం అంటారు, సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్. అదేవిధంగా జనపనార జ్యూట్ అంటారు ఇంగ్లీష్లో, JUTE, జ్యూట్, జనపనార వచ్చేసి మనకి గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్, బంగారు పీచు విప్లవం అంటారు, బంగారు పీచు విప్లవం. ఫోర్త్ క్వశ్చన్, బెస్ట్ బీచ్లు, 100 ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ ఇన్మెడబుల్ బీచెస్. బుక్కు గైడ్లో స్థానం పొందిన ప్రసిద్ధ వర్కులా బీచ్ ఎక్కడ కలదు? చూడండి, బీచ్ పేరు మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ వర్కులా బీచ్ అనమాట. దీన్నే పాప వినాశం బీచ్ అని కూడా అంటారు. వర్కులా బీచ్నే పాప వినాశం బీచ్ అని కూడా అంటారు అనమాట. ఈ బీచ్ ఎక్కడ ఉందంటే కేరళ రాష్ట్రంలో ఉందన్నమాట. లోన్లీ ప్లానెట్ అనేటువంటి సంస్థ ద్వారా ఈ 100 బీచ్ల లిస్టు తయారు చేయబడి ఒక బుక్కు గైడ్లో చోటు సంపాదించాయన్నమాట. 100 బీచ్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 బీచ్లు. 100 ఆఫ్ ది వరల్డ్ మోస్ట్ ఇన్మెడబుల్ బీచెస్ అనమాట. 100 ఆఫ్ ది వరల్డ్ మోస్ట్ ఇన్మెడబుల్ బీచెస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 100 బీచ్లను బుక్కు గైడ్లో చేర్చారనమాట లోన్లీ ప్లానెట్ వారు. అందులో భారతదేశానికి సంబంధించిన ఒక బీచ్ చోటు చేసుకోవడం జరిగింది. అదే కేరళ రాష్ట్రంలోని వర్కలా బీచ్. ఈ వర్కలా బీచ్ని ఏమంటారంటే పాప వినాశనం బీచ్ అంటారు, పాప వినాశనం బీచ్. ఒక మతపరమైనటువంటి గొప్ప సాంస్కృతిక బీచ్గా కూడా దీన్ని చెప్తారు. ఈ బీచ్లో మునిగితే కనుక పాపాలు పోతాయి అనేటువంటి నమ్మకం కూడా ఉందంట. అందుకే దాన్ని పాప వినాశనం బీచ్ అంటారనమాట. కేరళ రాష్ట్రంలో ఉంటుంది. చాలా గొప్ప ఆహ్లాదకరంగా, అదేవిధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి బీచ్ అనమాట ఇది.
ఎంతోమంది పర్యాటకులను గొప్పగా ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. కొబ్బరి తోటలను సరిహద్దుగా కలిగిన బీచ్ అన్నమాట ఇది. ఇక్కడ కొండలన్నీ కూడా అరేబియా సముద్రంలో కలుస్తాయంట. ఈ బీచ్ పరంగా మనం చూసినప్పుడు ఇక్కడి కొండలు అరేబియా సముద్రంతో కలుస్తాయి అన్నమాట. ఇట్లాంటి ఎన్నో విషయాలతో ఈ బీచ్ వర్కలా బీచ్ అనేటువంటి అత్యంత అద్భుతంగా కనిపిస్తుందన్నమాట. ఓకేనా. ఈ బీచ్ ఈరోజు మనకి ప్రపంచవ్యాప్తంగా 100 బీచుల గొప్ప బీచుల జాబితాలో బుక్ గైడ్లో చేర్చడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. లోన్లీ ప్లానెట్ ద్వారా. ఏ సంస్థ ద్వారా? లోన్లీ ప్లానెట్ అనే ఒక సంస్థ ద్వారా. ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకొని చదువుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా. బీచ్లు అంటే తీరాల దగ్గర మనకు ప్రముఖంగా కనిపిస్తాయి అన్నమాట. కేరళ అంటే మనకి చాలా ఫేమస్ తీరం ఏంది? మలబార్ తీరం కేరళలో ఉంటుంది. కేరళలో ఉన్న తీరాన్ని ఏమంటారు? మలబార్ తీరము అంటారు. కేరళలో ఉన్న ఓడరేవు కొచ్చిన్ ఓడరేవు అనమాట. కేరళలో చాలా ప్రముఖమైన బీచ్లలో ఇది కూడా ఒకటి బీచ్ అనమాట, వర్కలా బీచ్. గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో అన్నిటికంటే అతి పొడవైన బీచ్ ఏదంటే కనుక మెరీనా బీచ్ అనమాట. మెరీనా బీచ్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక తమిళనాడులో ఉంటుంది. మెరీనా బీచ్ తమిళనాడులో చెన్నైలో ఉంటుంది. 12 కిలోమీటర్లు అనమాట. మెరీనా బీచ్ పొడవు 12 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక భీమిలి బీచు, యారాడ బీచు, ఋషికొండ బీచ్లు చాలా ఫేమస్ బీచ్లు అనమాట. భీమిలి బీచ్, యారాడ బీచు, ఋషికొండ బీచ్లు. ఓకేనా. వంగినపూడి బీచ్ కూడా ఫేమస్సే. ఇట్లా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటాయన్నమాట ఈ బీచ్లు అన్నీ కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ సమాచారం. క్వశ్చన్. పద్మభూషణ్ గ్రహీత ఏ రామచంద్రన్ కన్నుమూశారు? ఆయన దేనిలో ప్రసిద్ధి? ఆయన గొప్ప చిత్రకారుడు అనమాట రామచంద్రన్ గారు. ఆయన ఇప్పుడు 89 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కేరళ రాష్ట్రానికి చెందినవాడు మరణించడం జరిగింది. ఆయన రాష్ట్రం కేరళ. ఆయనకు భారత ప్రభుత్వం ఏ అవార్డుతో సత్కరించిందంటే కనుక పద్మభూషణ్. 2005లో భారత ప్రభుత్వం ఇతనికి పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిందనమాట. ఇప్పుడు ఆయన అనారోగ్యానికి గురై చనిపోవడం జరిగింది. రాష్ట్రం కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, రంగులతో చిత్రాలు గీయడంలో గొప్ప దిట్ట అనమాట. గ్రామీణ జీవితము, పురాణాల ప్రభావంతో ఆయన గీసినటువంటి ఎన్నో చిత్రాలు ప్రపంచ ఖ్యాతి గడించాయంట. గ్రామీణ జీవితము మరియు పురాణాల ప్రభావంతో ఆయన గీసినటువంటి ఎన్నో రంగుల చిత్రాలు ప్రపంచ ఖ్యాతి గడించాయన్నమాట. అంత గొప్ప చిత్రకారుడు అనమాట రామచంద్రన్. ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన ఎవరు అనేది కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఆయన గొప్ప చిత్రకారుడు. ఇటీవల భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డ్స్, భారతరత్న 5 మందికి ఇచ్చింది, పద్మ విభూషణ 5 మందికి ఇచ్చింది, పద్మభూషణ్ 17 మందికి ఇచ్చింది, పద్మశ్రీ 110 మందికి ఇచ్చింది. జనవరి నెలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్స్ ఇవన్నీ మనకు తెలుసు. భారతరత్న గురించి చెప్పుకున్నాం, 5 మంది గురించి మనం. అందులో 2 మాజీ ప్రధానమంత్రులు ఉన్నారు, ఒక మాజీ ఉప ప్రధాని ఉన్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త ఉన్నారు. చరణ్ సింగ్, పివి నరసింహారావు, ఎల్కే అద్వానీ, ఎంఎస్ స్వామినాథన్, కర్పూరీ సింగ్ ఠాగూర్. ఈ 5 మంది భారతరత్న గ్రహీతలు. అదే పద్మవిభూషణ్ చెప్పుకున్నాం. పద్మవిభూషణ్ కూడా 5 మందికి ఇచ్చారు. తెలుగు వాళ్ళు 2, తమిళులు 2, ఒకరు హిందీ బీహార్ వాళ్ళు అనమాట. తెలుగువారు ఎవరంటే కనుక మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడు. వీరిద్దరు కూడా తెలుగువారు మనకు తెలుసు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అదేవిధంగా చిరంజీవి. తమిళనాడుకు సంబంధించి కళలు కేటగిరీలో ఒకరు పద్మా సుబ్రహ్మణ్యం, మరొకరు వైజయంతిమాల. వాళ్ళిద్దరు మహిళలు. అదేవిధంగా మరొకరు బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, గొప్ప సామాజికవేత్త బిందేశ్వర్ పాఠక్. మరణాంతరం ఈ 5 మందిలో ఒక 4 ఉండేది, ఒకరు చనిపోయినారు. బిందేశ్వర్ పాఠక్ చనిపోయాడనమాట. ఇక వైజయంతిమాల, పద్మా సుబ్రహ్మణ్యం, వెంకయ్య నాయుడు, చిరంజీవి గారు అందరు కూడా ఉన్నారు. అది మనకు తెలుసు ఆ విషయం. సరే, పద్మ భూషణ్ ఎంతమందికి? 17 మందికి. ఈ 17 మంది పేర్లు కూడా నేను బాగా చదవమని చెప్పిన.
ఇక ఫాతిమా బీబీ ఇటీవలనే చనిపోయింది. ఆమెకి ఇవ్వడం జరిగింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె, ప్రజా వ్యవహారాలు. అదేవిధంగా శ్రీ హర్ముజ్ది ఎస్ కామా, సాహిత్యం మహారాష్ట్ర. మిథున్ చక్రవర్తి, కళలు పశ్చిమ బెంగాల్. సీతారాం జిందాల్, వాణిజ్యం కర్ణాటక. శ్రీ యంగ్ లియు, వాణిజ్యం తైవాన్ దేశం. శ్రీ అశ్విని బాలచంద్ మెహతా, మెడిసిన్ మహారాష్ట్ర. శ్రీ సత్యవ్రత ముఖర్జీ, ప్రజా వ్యవహారాలు, పబ్లిక్ అఫైర్స్ అనమాట, పశ్చిమ బెంగాల్. శ్రీ రామ్ నాయక్, ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర. అదేవిధంగా తేజస్ మధుసూదన్ పటేల్, మెడిసిన్ గుజరాత్. శ్రీ ఒలెంచెరి రాజగోపాల్, ప్రజా వ్యవహారాలు కేరళ. శ్రీ దత్తాత్రే అంబదాస్ మాయలు అలియాస్ రాజ్దత్ అంటారు, ఆయన కళలు మహారాష్ట్ర. మరొకరు మరణాంతరం శ్రీ తోగ్దాన్ రింపోచే, ఆధ్యాత్మికత లడక్. శ్రీ ప్యారేలాల్ శర్మ, కళలు మహారాష్ట్ర. శ్రీ చందేశ్వర్ ప్రసాద్ పాఠక్, మెడిసిన్ బీహార్. శ్రీమతి ఉషా ఉతుప్, కళలు పశ్చిమ బెంగాల్. గొప్ప సినిమా నటుడు, ఇటీవలనే చనిపోయినాడు, విజయకాంత్, తమిళనాడుకు చెందిన వ్యక్తి అనమాట, ఆయన కళలు. శ్రీ కుందన్ వ్యాస్, సాహిత్యం మహారాష్ట్ర. ఇట్లా 17 మందికి ఇచ్చారనమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. 17 మంది రాసుకొని బాగా నేర్చుకోవాలి. వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళో చూసుకోవాలి, వాళ్ళకి ఏ కేటగిరీలో ఇచ్చారో చూసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పినవన్నీ కూడా. పద్మశ్రీ అనేది చాలామందికి ఇచ్చింటారు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అవసరం లే. కానీ భారతరత్న చూసుకోవాలి, పద్మవిభూషణ్ చూసుకోవాలి, పద్మభూషణ్ కంపల్సరిగా చూసుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అనమాట. సిక్స్త్ క్వశ్చన్, దేశంలోనే తొలిసారిగా చిన్న జంతు ఆసుపత్రిని టాటా ట్రస్ట్ ఎక్కడ ఏర్పాటు చేసినది? దేశంలోనే తొలిసారిగా చిన్న జంతు ఆసుపత్రిని టాటా ట్రస్ట్ ఎక్కడ ఏర్పాటు చేసిందంటే ముంబై గుర్తుపెట్టుకోవాలి. చూడండి, చిన్న జంతు ఆసుపత్రి, స్మాల్ యానిమల్ హాస్పిటల్ అనమాట. ఎక్కడ? ముంబైలో. ఎవరు? టాటా ట్రస్ట్ వాళ్ళు. టాటా ట్రస్ట్ అనగానే చాలా గొప్ప వ్యక్తి ఆయన, రతన్ టాటా ఈ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగిందనమాట. ఇది మార్చి నెలలో ప్రారంభించబోతూ ఉన్నారనమాట. ఆల్రెడీ కట్టడం అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. మార్చి నెలలో దీన్ని ప్రారంభించడానికి సిద్ధమైనారనమాట. ఏవైతే చిన్న చిన్న జంతువులు అంటే మనం ఇళ్లల్లో పెంచుకునేటువంటి పెంపుడు జంతువులు ఉంటాయి కదా, అవి అనమాట. ఆ పెంపుడు జంతువులను సంరక్షించడం కోసం మొట్టమొదటిసారిగా దేశంలో గొప్ప ఆసుపత్రి అనేటువంటిది ఒకటి ఏర్పాటైంది. అదే ముంబైలో ఏర్పాటైందనమాట. టాటా ట్రస్ట్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఈ హాస్పిటల్ గురించి మనం చెప్పుకుంటే 200 పడకల ఆసుపత్రి అనమాట. 200 బెడ్స్ ఉంటాయి ఈ హాస్పిటల్లో. 5 అంతస్తులతో నిర్మించబడింది. 5 అంతస్తులతో 98,000 చదరపు అడుగుల విస్తీర్ణం అనమాట. 98,000 అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుందన్నమాట. చూడండి ఎంత గొప్ప హాస్పిటల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. 98,000 చదరపు అడుగుల విస్తీర్ణము, 5 అంతస్తులు, 200 పడకలతో కూడుకున్నటువంటి ఆసుపత్రి అనమాట. 24 గంటలు సేవలు అందించేటువంటి హాస్పిటల్. 24 గంటలు పనిచేస్తుందన్నమాట హాస్పిటల్. అటువంటి ఈ ఆసుపత్రిని టాటా ట్రస్ట్ వాళ్ళు నిర్మించడం జరిగింది. మార్చి నెలలో దాన్ని ప్రారంభానికి సిద్ధం కావడం జరిగిందనమాట. ఇది ముంబై. అంటే ఈరోజు ముంబై ఎందుకు వార్తల్లో నిలిచిందంటే అదనమాట. ముంబై అనగానే మనకు పేరు గుర్తుకొచ్చేది మురికివాడల నగరం అంటారు ముంబైని. స్లమ్ సిటీ అనమాట. ఓకేనా. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారంటే ముంబైనే. సప్తద్వీపముల నగరం, సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అనమాట. సప్తద్వీపముల నగరం అంటే సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అని కూడా అంటారు ముంబైని. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైయే. భారతదేశ ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైయే. ఓకేనా. హాలీవుడ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు సినిమాలు బాగా ఎక్కువగా మనకి అక్కడే నుంచే కదా వచ్చేటి. అట్లా హాలీవుడ్ అంటే మనకి ఇంగ్లీష్ చిత్రాలు. అటువంటి హాలీవుడ్తో పోల్చుకుంటాం ముంబైని. ఓకేనా. ఇట్లా మనకి ముంబైకి అనేక పేర్లు ఉంటాయన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. నిక్ నేమ్స్ కూడా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా నిక్ నేమ్స్ అనేటువంటివి ఒక టాపిక్గా మనం నేర్చుకొని తీరాల్సిందే.
ఓకేనా, అవన్నీ చూసుకోవాలి మీరు. సెవెంత్ క్వశ్చన్, జిర్కాన్ క్షిపణి సూపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం ప్రయోగించినది? చూడండి, పేరు మిస్సైల్, ఏ మిస్సైల్ అంటే కనుక జిర్కాన్ మిస్సైల్ అనమాట. దీన్ని ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది అంటే మీకు ఆల్రెడీ ఇమేజ్లో చూస్తే తెలిసిపోతుంది. ఇమేజ్లో రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు ఉన్నారు కాబట్టి దేశం రష్యా. ఏ దేశం ఈ క్షిపణిని ప్రయోగించిందంటే జిర్కాన్ క్షిపణిని రష్యా. ఈ క్షిపణి 1000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలదనమాట. 1000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలదనమాట. ఇది ఏకంగా సూపర్ సోనిక్, అత్యంత శక్తివంతమైనటువంటి సూపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి అనమాట. సూపర్ సోనిక్ అనగానే చాలా వేగవంతమైనది అని. దీని యొక్క వేగం ఎంత అంటే కనుక మాక్ 9. ఓకేనా, వేగాన్ని గొప్ప వేగాలన్నిటినీ, చాలా వేగవంతమైన వాటన్నిటిని కూడా మాక్లలో కొలుస్తారనమాట. ఈ సూపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి యొక్క వేగం మాక్ 9 అంట. 1000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలదంట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, జిర్కాన్ క్షిపణి ఏ దేశం ప్రయోగించిందంటే రష్యా. ఎందుకు? ఉక్రెయిన్తో యుద్ధం మనందరికీ తెలుసు. రష్యాకు మరియు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం మనందరికీ తెలుసు. ఓకేనా, కాబట్టి ఉక్రెయిన్ దేశాన్ని మరింతగా దెబ్బతీయాలంటే కనుక ఎన్నో క్షిపణులను తయారు చేసుకోవాలి. ఆ క్రమంలో గొప్ప దేశమైనటువంటి ఈ రష్యా ఉక్రెయిన్ పైన మరిన్ని క్షిపణుల దాడుల కోసం ఇప్పుడు ఒక ప్రయోగం చేసిందనమాట. అదే జిర్కాన్ క్షిపణి, గుర్తుపెట్టుకోవాలి. రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా దేశ ప్రధానమంత్రి మైఖల్ మిషిస్టిన్ గుర్తుపెట్టుకోవాలి. రష్యా రాజధాని మాస్కో, రష్యా దేశ కరెన్సీ రూబుల్, రష్యా దేశ భాష రష్యన్. ఇదన్నమాట, చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఫిబ్రవరి 24వ తేదీ వచ్చిందనుకోండి, ఈ నెల 2 నెలలు అవుతుందన్నమాట. రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం ప్రారంభించబడి 2 సంవత్సరాలు. 2022 ఫిబ్రవరి 24 స్టార్ట్ అయింది యుద్ధం. 2024 ఫిబ్రవరి 24 వస్తే 2 నెలలు కంప్లీట్ అవుతుందన్నమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం, ఆ యుద్ధంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి మన భారతీయులను కాపాడడం కోసం భారత ప్రభుత్వం చేయించిన ఆపరేషన్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 ఏళ్ళు కాదు, అయినా సరే ఎగ్జామ్లో అడుగుతారు. ఇవన్నీ స్టాండర్డ్ అంతే ఇవన్నీ. ఓకేనా, స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ ఏదనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 8th క్వశ్చన్, ఫేమ్ 2ను భారత ప్రభుత్వం ఎంత మేర పెంచింది? చూడండి, ఫేమ్ 2 ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి వాటి యొక్క సంఖ్యను మరింత పెంచాలి అనేటువంటి ఉద్దేశం మీద భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప స్కీమ్ అనమాట, ఫేమ్ అనేటువంటి స్కీమ్. ఇప్పుడు ఆ ఫేమ్ 2ను భారత ప్రభుత్వం ఎంత మేర పెంచింది అంటే 11,500 కోట్లకు పెంచిందనమాట. సరే, దీనికి సంబంధించిన విషయాలు ఒకసారి చూద్దాం. ఫేమ్ గురించి, FAME అనగా ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫేమ్ పూర్తి పేరు నోట్ చేసుకోవాలి, ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చర్ను మరింత పెంచాలి, అలా పెంచే కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వాలి అనే విషయం పైన భారత ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప స్కీమ్ అనమాట. 2015 నుంచి 2019 వరకు జరిగినటువంటిది ఫేమ్ 1 అనేటువంటి స్కీమ్, ఫేజ్ 1 కింద జరిగిందనమాట. ఎప్పటి నుంచి? 2015 నుంచి 2019 మార్చి వరకు అనమాట. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 మార్చి ఎండింగ్ వరకు ఇది ఫేమ్ 2 నడుస్తూ ఉందన్నమాట. అంటే ఈ ఏడాది మార్చి నాటికి, మార్చి ఎండింగ్ కల్లా ఫేజ్ 2 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఫేమ్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఫేమ్ 1 కింద భారత ప్రభుత్వం 895 కోట్లు కేటాయించింది అనమాట. ఫేమ్ 1 కింద భారత ప్రభుత్వం 895 కోట్లు. అదే ఫేమ్ 2 కింద 10,000 కోట్లు అనమాట. 10,000 కోట్లు భారత ప్రభుత్వం కేటాయించింది.
కానీ ఇప్పుడు ఏం చేసిందంటే కనుక 10,000 కోట్ల నుంచి దాన్ని 11,500 కోట్లకి, ఇంకా 2 నెలలు కూడా లేదు మనకి, ఓకేనా. మార్చి ఎండింగ్ అంటే 2 నెలలు కూడా లేదు. కాబట్టి 10,000 కోట్లు ఆల్రెడీ 2019లోనే డిక్లేర్ చేసిందనమాట. ఇప్పుడు దాన్ని మించి, ఓకేనా, ఖర్చు అవుతూ ఉందన్నమాట. కాబట్టి ఎంతకు ఇప్పుడు డిక్లేర్ చేసిందంటే కనుక 10,000 నుంచి ఎంతకు పెంచింది అంటే 11,500 కోట్లకు పెంచిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. 10,000 కోట్ల నుంచి 11,500 కోట్లకు పెంచిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దీనిపైన మనకు బాగా అడుగుతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ను మరింత ప్రోత్సాహం కల్పించడానికి కంపెనీలకు సబ్సిడీలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. దీనిలో భాగంగా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట ఇది, ఓకేనా. నెక్స్ట్ 9th క్వశ్చన్. బిమ్స్టెక్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2024 పోటీలలో టాప్లో నిలిచిన దేశం ఏది? చూడండి, బిమ్స్టెక్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ అంటే స్విమ్మింగ్ పోటీలు అనమాట. ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ అనేది ఒక స్విమ్మింగ్ పోటీ. ఇక్కడ అందరూ కూడా స్విమ్మర్లు అందరూ కూడా పాల్గొంటారు అనమాట. 7 దేశాలకు చెందిన స్విమ్మర్లు పాల్గొంటారు. 7 దేశాల వాళ్ళు ఎవరంటే బిమ్స్టెక్ దేశాలు అనమాట ఇవి. బిమ్స్టెక్లో 7 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి కదా, ఆ 7 దేశాలకు చెందిన స్విమ్మర్లు పాల్గొంటారనమాట. టాప్లో ఏది నిలిచిందంటే భారతదేశం, ఇండియా నిలిచింది. కానీ భారతీయులు స్విమ్మర్లు సాధించిన మెడల్స్ ఒకసారి నోట్ చేసుకుంటే మీరు 19 గోల్డ్ మెడల్సు, 27 సిల్వర్ మెడల్సు, 8 బ్రాంజ్ మెడల్స్, టోటల్ 54 అనమాట. 19, 27, 8 టోటల్ 54. 19 ఏంటి? స్వర్ణ పథకాలు. 27 వెండి, దాన్ని రజతం అని కూడా అంటాం. 8 వచ్చేసి కాంస్యం, తెలుగులో కాంస్య పథకం అంటాం. మొత్తం వచ్చేసి 54 అనమాట. ఇట్లా టాప్లో ఉంది ఇండియా. సెకండ్ థాయిలాండ్ అనమాట. ఫస్ట్ ఇండియా, సెకండ్ థాయిలాండ్, 3 శ్రీలంక. థాయిలాండ్ శ్రీలంకటి మెడల్స్ అవసరంలే, ఇండియా మెడల్స్ అయితే మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. 19, 27, 8 టోటల్ 54 అనమాట. 54. బిమ్స్టెక్ దేశాలు ఏంటి అనేది కూడా నోట్ చేసుకుంటే మీరు, మనం చెప్పుకుంటూ ఉంటాం బిమ్స్టెక్ కూటమి అనేది ఒకటి ఉంది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనమిక్ కోఆపరేషన్, బిమ్స్టెక్ పూర్తి పేరు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనమిక్ కోఆపరేషన్. ఇక్కడ బిమ్స్టెక్లో 7 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయన్నమాట. భూటాను, బంగ్లాదేశు, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్. గుర్తుపెట్టుకోవాలి. బిమ్స్టెక్లో ఈ క్రింది వాళ్ళ సభ్యత్వం అయిన దేశం ఏది? బిమ్స్టెక్లో ఈ క్రింది వాళ్ళ సభ్యత్వం కాని దేశం ఏది అంటాడు. ఈ 7 దేశాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. భూటాన్, బంగ్లాదేశ్ మీకు బిమ్స్టెక్లోనే ఉంటాయి ఆల్రెడీ. బి అంటే 2 గుర్తుపెట్టుకోండి, భూటాను, బంగ్లాదేశ్. ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్, మరొక దేశాన్ని మైండ్లో పెట్టుకోవాలి నేపాల్. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పోయిన ఏడాది బిమ్స్టెక్ కూటమి ఎక్కడ జరిగింది సమావేశం అంటే థాయిలాండ్లోనే జరిగింది. పోయిన ఏడాది 2023లో. అప్పుడు మనం చెప్పుకున్నాం బిమ్స్టెక్ గురించి నీట్గా. కానీ ఒకసారి కావాలంటే రివిజన్ చేయండి, చాలా ఇంపార్టెంట్. డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మీ అందరికీ స్టాండర్డ్ జీకే ఎగ్జామ్స్ అనేటువంటివి మీరు రాయాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి కాల్ చేయండి. మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు విత్ మెటీరియల్తో. ఆ మెటీరియల్ మేమే అందిస్తామన్నమాట. స్టాండర్డ్ జీకే అనేది చాలా 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 ఇంపార్టెంట్. రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా, కానిస్టేబుల్స్కు, ఎస్ఐకి కూడా ఇంపార్టెంటే. మీరు మెటీరియల్ మేమే అందిస్తూ వస్తాము, ఎగ్జామ్స్ మేమే పెట్టుకుంటూ వస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అతి తక్కువ అమౌంట్తో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఓకే, ఇవాళ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024 మస్కట్ ఏమిటి? మస్కట్ పేరు ముందు చెప్పేస్తాను నేను, అష్టలక్ష్మి. ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఈ ఏడాది జరగబోయేటి 4th ఎడిషన్ అనమాట. ఎన్నవ ఎడిషన్? 4th ఎడిషన్, 4వ.
అస్సాంలో జరగబోతూ ఉన్నాయన్నమాట. దీని యొక్క మస్కట్ మనం ఇమేజ్లో చూడొచ్చు, అష్టలక్ష్మిని. అదే మస్కట్ అనమాట. యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయాల్లో చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అస్సాం రాష్ట్రంలో గౌహతి అనేటువంటిది చాలా గొప్ప నగరం. అక్కడ ఇవి స్టార్ట్ కావడం జరిగింది ఈ ఏడాదికి సంబంధించి. అవన్నీ అయిపోయిన తర్వాత ఏ యూనివర్సిటీలు ఇక్కడ మంచి మంచి ర్యాంకులు సాధిస్తాయి కదా, సాధించినప్పుడు అవి చెప్పుకుందాం మనం. ఇప్పటికైతే మస్కట్ పేరు గుర్తుపెట్టుకోవాలి, అష్టలక్ష్మి. రీసెంట్గా మనకి యూత్ గేమ్స్ అయిపోయినాయి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్. మనం వాటి గురించి చెప్పుకున్నాం, 6th ఎడిషన్ అది. యూనివర్సిటీ గేమ్స్ అనేటువంటివి 2020లో స్టార్ట్ అయినాయి అన్నమాట. 2020లో ఒరిస్సాలోని భువనేశ్వర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టార్ట్ చేశాడు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ను. ఇప్పుడు జరిగింది 4th ఎడిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే యూత్ గేమ్స్ అయితే యూత్ గేమ్స్ వేరు, యూనివర్సిటీ గేమ్స్ వేరు. ఓవరాల్గా రెండింటి యొక్క ఉద్దేశం అయితే ఒకటే, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దాలి అనేటువంటి విషయం పైన. ఓకేనా, ఈ గేమ్స్ అనేటువంటివి జరుపుతుందన్నమాట ప్రభుత్వం. ఈ ఏడాది జరిగినటువంటి యూత్ గేమ్స్లో టాప్లో మహారాష్ట్ర ఉంది, సెకండ్ తమిళనాడు, థర్డ్ హర్యానా, 4th ఢిల్లీ. మనం చెప్పుకున్నాం యూత్ గేమ్స్ గురించి. తెలంగాణ 6వ స్థానంలో ఉంది అని, ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో. ఇప్పుడు జరిగినాయి కదా, దాంట్లో 1st, 2nd, 3rd, 4th మనం చూసుకోవాలి. 1st మహారాష్ట్ర, 2nd తమిళనాడు, 3rd హర్యానా, 4th ఢిల్లీ అనమాట. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత, తెలంగాణ ర్యాంక్ ఎంత? తెలంగాణ 6వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ 13వ ర్యాంక్ అనమాట ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో. అవి తమిళనాడులో జరిగాయి. తమిళనాడులో చెన్నై, మదురై, కోయంబత్తూర్, తిరుచి ఇట్లాంటి నగరాల్లో జరుగుతూ వచ్చాయన్నమాట. అక్కడ ఓవరాల్గా తమిళనాడు ఎడిషన్ 6వ ఎడిషన్. మస్కట్ వీరమంగయ్య అని చెప్పా. మస్కట్ పేరేంటి? వీరమంగయ్య అనేటువంటి మస్కట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇవి అన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. ఇక్కడ అష్టలక్ష్మి అయితే యూనివర్సిటీ గేమ్స్కి, యూత్ గేమ్స్కి అయితే కనుక వీరమంగయ్య. ఆ 2 మస్కట్ల పేరు గుర్తుపెట్టుకోవాలి ఖేలో ఇండియా గేమ్స్కి సంబంధించి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. 1 year కరెంట్ అఫైర్స్ ఓకేనా. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. మనం ఏ రకంగా అయితే క్లాస్ చెప్తున్నామో ఆ రకంగా మెటీరియల్ అనేటువంటిది ఉంటుంది. క్వశ్చన్తో పాటు దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అందరూ కూడా ఏ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడతాయి. కాబట్టి అతి తక్కువ అమౌంట్తో కేవలం 100 రూపాయలకే ఆ 1 year కరెంట్ అఫైర్స్ మేము అందిస్తున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 1, SI, కానిస్టేబుల్ దేనికైనా మీరు తీసుకొని చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.